హాయ్ హలో నమస్తే నేను మీ శ్రీలతని వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణ్ శ్రీ. ఈరోజు వీడియో వచ్చేసి మన ట్రెడిషనల్ రెసిపీ అయిన జంతికలు లేదా మురుకుల రెసిపీని చూపించబోతున్నానండి. ఈ మురుకులు అనేవి గుల్లగా క్రిస్పీగా క్రంచీగా రావడానికి ఏం చేయాలి ఏంటి అనేది వీడియోలో క్లియర్గా చూసేద్దామండి. అయితే ఇవి మనం రెగ్యులర్గా చేసుకునే మురుకుల్లా కాకుండా చాలా క్రంచీగా గుల్లగా వచ్చేస్తాయండి. అచ్చం శనగపిండి కాకుండా అచ్చం బియ్యం పిండి కాకుండా కొన్ని స్పెషల్ ఇంగ్రీడియంట్స్ వేస్ట్ చేయడం వలన ఇవి చాలా టేస్టీగా వచ్చేస్తాయండి. ఇవి వేస్ట్ చేయడం వలన వీటి టేస్ట్ అనేది రెట్టింపు అవుతుందండి. మరి ఆ ప్రాసెస్ ఏంటి, ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది వీడియోలో చూసేద్దాం. కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చినట్లయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. మరి ఈసారి కనుక నా స్టైల్లో ఈ సంక్రాంతి పండగకి ఈ మురుకులు చేసి పెట్టండి. చాలా టేస్టీగా ఉంటాయి, ఇంట్లో వాళ్ళందరికీ కూడా నచ్చేస్తుందండి. మరి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేసినట్లయితే మీరు కూడా క్రంచీగా క్రిస్పీగా ఎంతో టేస్టీగా ఉండే జంతికల్ని ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు అనమాట. మరి ఆ ప్రాసెస్ ఏంటి, ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయి చూసేద్దాం. ఈ మురుకుల కోసం నేనైతే 1 కేజీ వరకు లావు బియ్యం దోశలకు యూస్ చేస్తాను చూడండి. రేషన్ బియ్యం, కంట్రోల్ బియ్యం అంటారు చూడండి, వాటిని శుభ్రం చేసుకొని రెడీగా ఉంచుకున్నానండి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసి స్టవ్ అనేది లోలో ఉంచేసి 1 కప్పు వరకుకి మినపగుళ్ళను వేసుకొని లో ఫ్లేమ్లో లోపలి వరకు గింజల లోపలి వరకు కూడా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఖచ్చితంగా స్టవ్ అనేది లోలోనే ఉంచి అటు ఇటు కలుపుకుంటూ దోరగా ఫ్రై చేసుకున్నాక చల్లారనివ్వాలండి. పక్కన పెట్టేస్తున్నాను. ఇలా చల్లారిన మినపగుళ్ళను ఈ బియ్యంలోకి వేసేస్తున్నాను. మీరు శనగపప్పుని కూడా వేయాలనుకుంటే శనగపప్పుని కూడా 1 కప్పు తీసుకొని దోరగా మినపప్పుతో పాటు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత 1 స్పూన్ వరకు వామును కూడా నేను పిండి పట్టించేటప్పుడే ఈ బియ్యంలోకి వేసేస్తున్నానండి. మీరు తర్వాత పిండి పట్టించిన తర్వాత అయినా వేసేసుకోవచ్చు. ఇలా 1 స్పూన్ వేసుకోవడం వలన డైజెషన్ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. మీకు జంతికల బిల్ల అనేది సన్నగా ఉన్నట్లయితే ఇలా పిండి పట్టించేటప్పుడే వాము వేసుకోవడం వలన పౌడర్ లాగా వచ్చేస్తుంది. ఇలా పిండి పట్టించుకున్న తర్వాత జల్లించుకొని ఒక వెడల్పాటి లోతు గిన్నెలోకి వేసుకొని ఆ తర్వాత నేను ఇక్కడ 1 కప్పు వరకు శనగపిండిని కూడా వేసేసుకుంటున్నానండి. ఆ తర్వాత 2 స్పూన్ల వరకు నువ్వులను పచ్చివేనండి వేసుకుంటున్నాను. కలర్ కోసమని 1 స్పూన్ వరకు పసుపును, మీ రుచికి సరిపడినంత మిర్చి పొడిని వేసుకొని ఆ తర్వాత రుచికి తగ్గట్టుగా సాల్ట్ని కూడా వేసుకోవాలండి. ఆ తర్వాత ఇప్పుడు వేడి చేసుకున్న ఆయిల్ని వేసుకుంటున్నానండి. ఆయిల్ ఎంత వేసుకోవాలి అంటే ఇక్కడ నేను చెప్తాను చూడండి. పిండిలోకి వేసి ఇలా కలిపినట్లయితే బైండింగ్ కన్సిస్టెన్సీ అంటే పిండి ముద్దలాగా రావాలన్నమాట. ఇలా వచ్చిందంటే మనకి ఈ జంతికలు అనేవి గుల్లగా క్రంచీగా క్రిస్పీగా వచ్చేస్తాయండి. ఈ పిండిని నేను అంతా ఒకేసారి కలపట్లేదండి. కొంచెం పిండిని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కొంచెంగా కలుపుకోవడం వలన మనం చేసే చివరి జంతిక వరకు కూడా క్రిస్పీగా ఒకే రుచిలోనే వస్తాయండి. ఒకేసారి వేసుకోకుండా కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలన్నమాట. ఫస్ట్ అయితే గరిటెతోని కలుపుకోవాలండి. ఎందుకంటే వాటర్ అనేవి వేడిగా ఉన్నాయి, కాలుతుంది కాబట్టి స్పూన్తో కలుపుకున్న తర్వాత కొంచెం చల్లారినాక చేత్తోని గట్టి పిండి ముద్దలాగా కలుపుకోవాలన్నమాట. చూడండి ఇక్కడ చూపించిన విధంగా ఈ విధంగా కలుపుకోవాలి. ఈ మురుకులకి పిండి అనేది కొంచెం గట్టిగా కలుపుకుంటేనే గుల్లగా క్రంచీగా వస్తాయండి. ఇక్కడ చూడండి ఈ విధంగా ఉండాలన్నమాట. పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత మనం ఏ సైజులో మురుకులు చేయాలనుకుంటున్నామో, ఏ షేప్లో కావాలనుకుంటున్నామో ఆ ప్లేట్ని పెట్టేసి జంతికల మిషన్కి ఆయిల్ని అప్లై చేసుకొని మనకు కావాల్సినంత పిండి ముద్దను ఇందులోకి పెట్టేసుకోవాలి. జంతికల మిషన్లోకి పిండి అనేది ఫుల్గా నింపేయకుండా కొంచెం గ్యాప్ ఉండేలాగా పెట్టేసుకొని ఇలా క్లోజ్ చేసేసుకొని ఈలోపు ఆయిల్ అనేది బాగా వేడెక్కిన తర్వాత స్టవ్ని మీడియంలో పెట్టేసి జంతికల్ని ఒత్తేసుకోవడమే. ఇలా ఆయిల్లో జంతికల్ని పిండేసిన తర్వాత మీకు కావాల్సినంత సైజులోకి అంటే చిన్నగా అయినా పెద్దగా ఒకటే పెద్ద సైజులో అయినా వేసేసుకున్న తర్వాత ఇలా నురగలు అనేవి తగ్గిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. 2 వైపులా కూడా నురగలు తగ్గాయి అనుకోండి, మనకి ఇవి చక్కగా ఫ్రై అయ్యాయి అన్నమాట. అప్పుడు వీటిని తీసి ప్లేట్లోకి వేసేసుకోవాలి. ఇలా 2 వైపులా కనుక చక్కగా క్రిస్పీగా మంచి కలర్ వచ్చేసేలాగా ఫ్రై చేసుకున్న తర్వాత ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేస్తున్నానండి. ఆ తర్వాత నెక్స్ట్ పిండి ముద్దతో కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలన్నమాట. స్టవ్ అనేది మీడియంలో ఉంచేసి నురగలు అనేవి తగ్గిన తర్వాతనే 2 వైపులా కూడా అటు ఇటు తిప్పుకుంటూ క్రిస్పీగా మంచి కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకొని పక్కకు తీసేసుకోవడమే. ఇంకొక టిప్ చెప్తానండి. ఇలా పాలిథిన్ షీట్ మీద ఆయిల్ని అప్లై చేసుకొని ఇలాంటి మురుకుల గొట్టంలోకి పిండిని పెట్టేసి చిన్న సైజులోకి మురుకుల్ని ఒత్తేసుకోవాలండి. ఇలా అన్నీ కూడా రెడీ చేసేసుకున్న తర్వాత 1 by 1 ఆయిల్లోకి వేసేసుకుంటూ ఫ్రై చేసుకోవచ్చు.
ఎక్కువ పిండితో చేసేటప్పుడు ఈ టిప్ని కనుక ఫాలో అయి చేశారనుకోండి ఈజీగా అయిపోతుందండి. చూడండి, ఆయిల్లో ఇలా వేసేసుకొని ఆయిల్కి సరిపడినన్ని వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. నురగలు అనేవి తగ్గిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకొని రెండు వైపులా కూడా చక్కగా ఫ్రై అయిన వీటిని ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోవడమే. మిగతా పిండితో కూడా ఇదే విధంగా మురుకుల్ని వేసేసుకుంటూ చక్కగా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోవడమేనండి. మీరు తీసుకునే జంతికల ప్లేట్ని బట్టి సన్నగా అయినా లావుగా అయినా ఇదే పిండితోని ఇన్ని రకాలుగా చేసేసుకోవచ్చండి. క్రిస్పీగా, క్రంచీగా, గుల్లగా ఎంతో రుచిగా ఉండే ఈ మురుకుల్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందనేది మంచి ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. ఈ సంక్రాంతికి ఈ మురుకుల్ని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందనేది మంచి ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి. నచ్చినట్లయితే ఒక మంచి లైక్ కొట్టండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.